హాయ్ అండి, తెలుగింటి అత్తకోడలు రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, మేము కొత్తగా శ్రీకృష్ణ వారిని వేయించింపజేసాం, అంటే తెచ్చుకున్నాం. ఆ కృష్ణుడికి ఇవాళ పూజ చేసి ఆయన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం అన్నమాట. అంటే కృష్ణాష్టమి రోజునే పెట్టాలి అని అనుకున్నాం. పుట్టినరోజునే ఆయన్ని నిర్మించుకోవాలి, మాకు ఎదురుగా ఉండాలి అని పెట్టుకున్నాం. అందుకని ఈరోజు అలా చేసామండి. ఖాయం అంటారు కదా, బాలింతరాలకు ఖాయం పెడతారు. అలాగే మేము కూడా ఖాయం, పెరుగన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడితో సహా 56 రకాల వంటలతో, పిండి వంటలే 56 రకాలండి. ఎప్పుడు చేసుకుంటాం, తక్కువైనా కొంచెం అయినా అన్ని రకాలు చేసుకుని పెడతాం. ఈరోజు అయితే కొంచెం భారీ ఎత్తు చేసుకున్నాం, ఎందుకంటే కృష్ణుడిని తెచ్చుకున్నాం కదండి. ఆయన చూడండి బాలరాముడి టైప్లో ఉంటాడండి మొహం. అది అందరూ వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ సంతోషపడిపోయి ఫోటోలు తీసుకుని, ఏమండి ఎంత బాగున్నారో కృష్ణుడు, చాలా అందంగా ఉన్నాడు అని ఎక్కువ పంచిపెట్టడం కోసమని ఐటమ్స్ ఎక్కువ తీసుకుని, పళ్ళు, స్వీట్లు, హాటు అన్ని రకాలు తీసుకునండి. పాల తాలికలు, బెల్లం తాలికలు, శిరాన్నం, చక్కెర పొంగలి, అలాగే కేసరి, అన్ని రకాలు ఇంట్లో, కొన్ని బూర్లు, గారెలు, రవ్వ లడ్డు, కొబ్బరి లడ్డు అటువంటి ఇంట్లో చేసుకున్నాం అండి. కొన్ని ఐటమ్స్ మటుకు బయట నుంచి తెచ్చినవి ఉన్నాయి, చాలా వరకు ఇంట్లోనే చేసాం. ఇగోండి పళ్ళు సీతాఫలాలతో సహా దొరికినాయి అండి, అన్ని రకాల పళ్ళు. ఆనందంగా, చాలా కన్నుకి వింపుగా అందంగా చేసుకున్నాం. పూజ కూడా చాలా బాగా చేసుకున్నారు. ఆయన వచ్చిన వేళ విశేషం అనుకుంటండి. వర్షం కూడా లేకుండా పూజ అది ఎంత బాగా జరిగిందో చెప్పలేనంత ఆనందం. ఈరోజు పొద్దునుంచి ఏమీ తినకుండా 1 గంట వరకు పరగడుపు నుండిపోయాం. మా కోడలు